కేవలం 0.1% నిరుద్యోగులకు మాత్రమే ఉద్యోగాలు ఇస్తాం. 99.9% నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేము. ఇటీవల పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 20 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తే 19,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాంటప్పుడు ప్రభుత్వంపై వ్యతిరేకత రావడం సహజం. ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడే వాళ్లను మీడియా నియంత్రించాలి అని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేష్ అన్నారు. సో అయితే మీరందరూ కూడా ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన విషయం ఏంటంటే, మా పరిస్థితి మీరు గమనిస్తే ఇట్స్ ఏ మోస్ట్ అన్ఎన్వియస్ జాబ్. అంటే ఎవరు కూడా కావాలని కోరుకోని పరిస్థితుల్లో మేము ఉంటాం. ఎందుకంటే ఉదాహరణకి ఏ పోస్ట్ అయినా కూడా, ఇప్పుడు సపోజ్ నేను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి అసిస్టెంట్ సైంటిస్ట్కి నోటిఫికేషన్ ఇచ్చున్నాం. ఈ రోజుతో అయిపోతుంది. దాదాపుగా 19,000 అప్లికేషన్లు వచ్చాయి. ఉన్న పోస్టులు 20. అంటే నేను ఏం చేసినా కూడా 0.1%కి ఉద్యోగం ఇవ్వగలను. 0.1, నాట్ ఈవెన్ 1. అంటే 99.99%కి నేను ఉద్యోగం ఇవ్వలేను. 99.99%కి ఉద్యోగం ఇవ్వకపోతే వాళ్ళు మన గురించి మంచి మాట్లాడతారని చెప్పుకోవడం కష్టం. సో అసంతృప్తి అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. సో దాన్ని అది సహేతుకమైందా, నిర్హేతుకమైందా, అనవసర దీనిలో వస్తుంది అనేది మీరు కూడా గమనించాలి. అకారణంగా మాట్లాడే వాళ్ళని కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా మీడియా కానీ సమాజం కానీ చేయాలి. ఎందుకంటే అందరికీ ఉద్యోగం ఇవ్వడం అనేది ఈ నోటిఫికేషన్, ఏ నోటిఫికేషన్ అయినా అందరికీ ఇవ్వడం సాధ్యం కాదు. ఇప్పుడు అదే నేను ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్గా పనిచేస్తున్నాను. అక్కడ అందరు బాగా చదివారనుకోండి, అందరికీ డిస్టింక్షన్ మార్కులు రావచ్చు. It is possible. Everybody getting 90+%, if everybody is writing well, possible. ఇక్కడ అది సాధ్యం కాదు. ఉన్న పోస్టులు 20 కాబట్టి ఎన్ని రకాలుగా మనం ప్రయత్నం చేసినా నేను చివరికి 20 మందికే ఉద్యోగం ఇవ్వాలి. కాబట్టి కొన్ని అపోహలు కానీ బయట అసత్యాలు కానీ ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు. సో దాన్ని ప్రతి ఒక్కటి మీరు సీరియస్గా, అంటే సమాజం కానీ పత్రికలు కానీ దాన్ని పెద్ద ఎత్తున తీసుకోకూడదు. ఎవరు ఏం చెప్పినా అదే నిజమని నమ్మితే మన పిల్లలకి మనమే అన్యాయం చేస్తున్నాం. మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక నమ్మకం, ఒక భరోసా. నేను ఈ కమిషన్ చైర్మన్గా టేక్ ఓవర్ చేసినప్పుడు కూడా అదే చెప్పాను. నేను దాదాపుగా 3.5-4 ఏళ్ళ సర్వీస్ వదులుకొని ఇక్కడికి వచ్చిన ప్రధానమైన లక్ష్యం, కారణం ఏంటంటే, మనం కూడా కష్టపడి ఎలాంటి ఆధారం లేకుండా, ఎలాంటి పరిచయాలు లేకుండా, కేవలం పరీక్షలు నమ్ముకొని పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటి సంస్థలు, యూపీఎస్సీ కావచ్చు, వేరు పబ్లిక్ సర్వీస్ రిక్రూట్మెంట్ చేసే వ్యవస్థలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.